ఏదో మాట్లాడాలని చెప్పావు, ఏంటన్నయ్య? చెప్తాను సరస్వతి, కానీ నేను చెప్పింది నువ్వు ప్రశాంతంగా వినాలి. ఆవేశపడకుండా ఆలోచించు. నువ్వేం చెప్తావో నాకు తెలుసక్క. నా మరిది కావాలని తప్పు చేయలేదు అంటావు, అంతేనా? నువ్వు కావాలని తప్పు చేయలేదని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినంత మాత్రాన జనాల మనసుల్లో అయితే నువ్వు కావాలనే తప్పు చేసావనే ముద్ర పడిపోయింది కదరా. ఆ ముద్ర చెరిపేయాలంటే నేనేం చేయాలో చెప్పనయ్యా. నువ్వేం చేయమన్నా చేయడానికి నేను సిద్ధం. పంచాయతీలో అందరి ముందు క్షమాపణ చెప్పమంటావా? క్షమాపణ చెప్పినంత మాత్రాన నా మీద పడిన నింద మాసిపోతుందా? జనంలో నా మీద పడిన చెడు అభిప్రాయం పోతుందా? నీ మీద పడిన నింద చెరిగిపోయి పోయిన నీ పరువు, ఈ కుటుంబ గౌరవం నిలబడడానికి నేను మా ఆయన కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్వు వదిన తీసుకున్న ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటానన్నయ్య. ఏం చేయాలో చెప్పనయ్యా. నువ్వు సరస్వతిని పెళ్లి చేసుకోవాలి. మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటావక్క? నా అనేవాళ్ళు లేక, ఏ ఆసరా లేక ఇంట్లో ఉంటున్న ఒక ఆడపిల్ల మీద ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో మీద చెయ్యి వేసి చెడు దృష్టితో చూస్తున్న మృగంతో జీవితాంతం పెళ్లి అనే పేరుతో నన్ను కలిసి ఉండమంటున్నారా? నీ మరిది తప్పు కప్పిపుచ్చడానికి నా జీవితాన్ని బలి చేసేంత స్వార్థం పనికిరాదక్కా. నా స్వార్థం శ్రావణి మీద కాదు సరస్వతి, సాటి ఆడపిల్లగా నీ మీద. నువ్వు తలదించుకున్న చోటే తలెత్తుకునేలా చెయ్యాలని మా ఆరాటం. నువ్వు వదిన ఆరాటపడినంత మాత్రాన సరస్వతి ఒప్పుకోవాలి కదన్నయ్య. ముందు నీ నిర్ణయం చెప్పు. సరస్వతిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమా కాదా? నువ్వు వదిన నిర్ణయం తీసుకున్నాక నేను ఎలా కాదంటాను? సరస్వతిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నేనంటే తనకి పీకల దాకా కోపం ఉంది. నీ మరిదంటే నాకు కోపం మాత్రమే కాదు, అసహ్యం కూడా. అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు జరిగిన విషయం మనసులో పెట్టుకొని ఆవేశంతో మాట్లాడుతున్నావు సరస్వతి. ఒక్కసారి భవిష్యత్తు గురించి ఆలోచించు. ఒంటరిగా ఎన్ని రోజులనుంటావు? బయటికి వెళ్లకుండా 4 గోడల మధ్యనే ఎన్ని రోజులను గడుపుతావు? రేపో మాపో నీకు పెళ్లి జరగాలి. నేను నీకు చెప్పిన మాట చేదుగా అనిపించినా కానీ నిందపడిన నీకు సంబంధాలు వస్తాయా చెప్పు? ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా? అది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దానికన్నా పెద్ద నరకం. ప్రశాంతంగా ఆలోచించు సరస్వతి. నోళ్లు పారేసుకుంటున్న జనాల నోర్లు మూయించాలన్నా, పోయిన నీ పరువు తిరిగి నిలబడాలన్నా, నీ మీద పడిన నింద శాశ్వతంగా చెరిగిపోవాలి అన్నా నువ్వు శ్రావణ్ణి పెళ్లి చేసుకోవడమే మార్గం. నువ్వెన్నైనా చెప్పక్క, అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు అని సరస్వతి చెప్తే మీ వదిన ఊరుకుంటుందా? ఎలాగోలా కన్విన్స్ చేసి చెప్తుంది. నువ్వెంత కన్విన్స్ చేసినా నా మనసు ఒప్పుకోవడం లేదక్క. సరస్వతి ప్లీజ్ నన్ను నమ్ము. ఈ పెళ్లి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఖచ్చితంగా మీరిద్దరు సంతోషంగా ఉంటారు. ఈ పెళ్లికి ఒప్పుకొని నీ ఆవేదనకి ఫుల్ స్టాప్ పెట్టుకుంటావో, వద్దని భవిష్యత్తంతా నరకం చేసుకుంటావో నీ ఇష్టం. మమ్మల్ని నమ్మొచ్చిన నువ్వు బావుండాలని మా తపనంతా. సరే అక్క, నిన్ను నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. శంకర్, శ్రవణ్, నాని, ఒకసారి అందరు రండి.
మన ఇంట్లో జరిగిన పరిణామాలకి, సరస్వతి అనుభవిస్తున్న మనోవేదనకి నేను ఒక పరిష్కారం చూస్తానని మీ అందరికీ చెప్పాను. ఆ విషయంగా తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ చెప్పాలనే పిలిచాను. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇది నేను సీత కలిసి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. సరస్వతిలో కలిగిన బాధని పోగొట్టడానికి మన నుంచి తనని దూరంగా పంపించాలనుకున్నాను. అది తప్ప నాకు మరో దారి కనిపించలేదు. కానీ నా ఆలోచన సరైందా కాదా అని నేను సతమతం అవుతూ ఉంటే, నేను అనుకుంటున్న పరిష్కారం కంటే శాశ్వతంగా అన్ని విధాలా బాగుండే ఒక పరిష్కారాన్ని నాకు సీత సూచించింది. ఊరి జనం వల్ల సరస్వతి పైన వేసిన నింద పోవాలన్నా, మనకి పోయిన గౌరవం తిరిగి నిలబడాలన్నా ఈ నిర్ణయం తప్ప మరో మార్గం లేదు. మా ఆలోచనలకి, సరస్వతి శ్రవణలకి విడివిడిగా చెప్పి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అన్నయ్య, మీరిద్దరూ తీసుకున్న నిర్ణయాన్ని ఇంట్లో ఎవరూ కాదనరు. అదేంటో చెప్పు. ఈ సమస్యకు పరిష్కారం సరస్వతి శ్రవణలకు పెళ్లి జరగటమే. సరస్వతి శ్రవణలకు పెళ్లి జరగటం. సరస్వతి శ్రవణలకు పెళ్లి జరగటం. సరస్వతి శ్రవణలకు పెళ్లి జరగటం. సరస్వతి శ్రవణలకు చాలా మంచి ఆలోచన అన్నయ్య. నువ్వే ఉంటావు దాక్షాయణి. అవునవును, నిర్ణయం మంచిదే. మరి సరస్వతికి పెళ్లి ఇష్టమేనా? ఆ విషయం సరస్వతి చెప్తుంది. సరస్వతి చెప్పు. నాకిష్టమే, 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 నాకిష్టమే. శ్రవణ్, నువ్వు కూడా నీ నోటితోనే నీ నిర్ణయం చెప్పు. నా నిర్ణయం ఏంటో చెప్పే ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉందన్నయ్య. సరస్వతి, నేను మూర్ఖంగా చేసిన తప్పు వల్ల నీకు మీ నాన్న దూరం అయ్యాడు. నా వల్ల అనుకోకుండా జరిగిన తప్పుకి నీ మనసు బాధపడి ఉంటుంది. నీ మీద మచ్చపడింది. అందుకు అందరి ఎదురుగా నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను.
ఊరి జనం నోళ్ళు మూయించడానికి మాత్రమే కాదు, నీ గౌరవం నిలబెట్టడానికి అన్నయ్య వదిన తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది. ఆ నిర్ణయాన్ని నువ్వు కూడా అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. సరస్వతి, నీకే కష్టం రాకుండా బాగా చూసుకుంటానని అందరి ఎదురుగా మాటిస్తున్నాను. నాకైనా నీకైనా అమ్మా నాన్న లేరు. మనిద్దరికీ మా అన్నయ్య వదిలే తల్లిదండ్రులు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను రా సరస్వతి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ చిన్నన్నయ్య చిన్న వదిన ఆశీర్వాదం కూడా తీసుకోండి. అన్నయ్య, ఇప్పుడు అందరూ హ్యాపీనా? అప్పుడే శ్రావణ బాబు గారు మొక్కలో పెళ్లికలు వచ్చేసిందండి. సిగ్గుపడిపోతున్నారండి. సరస్వతి, కొత్త జీవితం ప్రారంభించబోతున్నాము. పాత జ్ఞాపకాలు మర్చిపోయి మనసులోంచి తీసేసి సంతోషంగా ఉండు. ఛా, ఎంత పెద్ద ప్లాన్ వేస్తే ఇది రివర్స్ అయిందేంటి? సరస్వతి శ్రవణులకు పెళ్లి జరగటమే. ఊరి జనం వల్ల సరస్వతి పైన వేసిన నింద పోవాలన్నా, మనకి పోయిన గౌరవం తిరిగి నిలబడాలన్నా ఈ నిర్ణయం తప్ప మరో మార్గం లేదు. నాకిష్టమే. నీకేమైంది దాక్షాయిని? సీత ముందు ఎందుకు ఇలా ఓడిపోతున్నావు? నో, ఓడిపోకూడదు. రామరాజు కుటుంబం చెల్లా చెదరయ్యేంత వరకు నేను ఓడిపోకూడదు. కొంచెం కాఫీ తాగు దాక్షాయిని, తలనొప్పి తగ్గుతుంది. బెడ్ కాఫీ తాగకపోతేనే కాదు, నిద్ర కోసం బెడ్ ఎక్కే ముందు బుర్ర పగిలేలా ఆలోచించినా తలనొప్పి వస్తుంది. ఇదిగో కాఫీ తాగు, తలనొప్పి కొంచెమైనా తగ్గుతుంది. తప్పులేదు దాక్షాయిని, ప్రతిసారి ఓటమి భారంతో కృంగిపోతున్న నీకు ఏమాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండడంలో తప్పేం లేదు. ఇది జస్ట్ టెంపరీ మాత్రమే సీత. అప్పుడే పొంగిపోకు. ఇప్పుడే కదా గేమ్ మొదలైంది. ఒకరి మీద ఇంకొకరు పై చేయి సాధించడం, ఒకసారి నువ్వు ఒకసారి నేను గెలవడం సహజమే. గోడకి రబ్బరు బంతి కొడితే రెట్టింపు ఫోర్స్తో తిరిగి వచ్చినట్టు నేను దెబ్బతిన్న ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో రామరాజు కుటుంబం పతనం చేసే దిశగా అడుగులు వేస్తాను. పర్మనెంట్గా గెలిచేది మాత్రం నేనే. దాక్షాయిని, దేవుడి లీలలు చాలా గొప్పవి. నీలాంటి చెడ్డ వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సి వస్తుందని నా పరిస్థితి ముందే ఊహించి నన్ను పిల్లలకి పాఠం చెప్పి టీచర్ని చేశాడు.
చూడు, కైకేయి స్వార్థం రాముడితో రావణ సంహారం చేయించి లోక కళ్యాణానికి దారి తీయించింది. ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకొనైనా సరే పంతం నెగ్గించుకోవాలన్న నీ స్వార్థం సరస్వతి శ్రావణ్ల పెళ్లికి బాటలు వేసింది. నిజానికి నీ పైత్యంతో ఒక జంటకి పెళ్లి జరిపిస్తున్నందుకు నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నువ్వు చేయాలనుకున్న ప్రతి చెడు మంచి వైపే ప్రయాణం చేస్తుందని నువ్వు తెలుసుకుంటే మంచిది. నీ సంతోషం నీది, నా నమ్మకం నాది. నువ్వనుకునేది, నువ్వు కలలు కనేది ఏది భవిష్యత్తులో జరగదు సీత. రామరాజు కుటుంబంలో గొడవల సునామీ తథ్యం. నీ ఫ్యామిలీ నాశనం అవ్వడం తథ్యం. అలాగే భ్రమలో బ్రతుకుతూ ఉండు దాక్షాయిని. నీ కళ్ళెదురుగానే సరస్వతి శ్రావణ్ల ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి జరిగిపోతాయి. నెక్స్ట్ నానికి కూడా పెళ్లి చేస్తాను. ఆ ఇద్దరు కోడళ్ళు ఈ ఇంటికి మంచి చేయడానికి నాతో పాటు జత కలుస్తారు. ఒంటరి పోరాటం చేసి ఓడిపోతావో, నువ్వు కూడా మంచిగా మారి ఒక మంచి ఫ్యామిలీతో కలిసిపోతావో నువ్వే డిసైడ్ చేసుకో. తెచ్చి సీత, నువ్వప్పుడే నాని పెళ్లి చేసేదాకా వెళ్ళా. నేను సరస్వతిని నీకు వ్యతిరేకం చేసి వాళ్ల ఎంగేజ్మెంట్లోనే నీ ఆశలు ఆవిరయ్యేలా చేస్తాను. పరువు పోగొట్టుకోబోతున్న నీ ఫ్యామిలీని ఓదార్చడానికి సిద్ధంగా ఉండు. నా జీవితంలో అన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి నాన్న. నేను ఏ తప్పు చేయకుండానే నిన్ను దూరం చేసుకున్నాను. ఏ దారి లేక ఈ ఇంట్లో బ్రతుకుతుంటే నా తప్పు లేకుండా నిందలు మోసాను, బాధలు భరించాను. అలాంటి ఇంట్లోనే నాకొక గౌరవమైన స్థానం దొరుకుతుందని నేను ఊహించలేకపోయాను. ఇది దేవుడి నిర్ణయమో, నా కూతురి బాధలు దూరం చేసి ఓ ఇంటి దాన్ని చెయ్యమని ఆ దేవుణ్ణి నువ్వు కోరిన కోరికోగాని ఆ భగవంతుడు ఈ ఇంటి కోడలిగా నా స్థానాన్ని నిర్ణయించాడు. సీతక్క, రామరాజు గారు చాలా మంచివాళ్ళు నాన్న. వాళ్ళ నీడలో నా జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతున్నాను. నాకు దొరికిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మంచి కోడలిగా ఉంటాను నాన్న. అలా ఉండాలి అనుకోవడం, వాళ్ళు నిన్ను అలా ఉంచుతారు అనుకోవడం నీ భ్రమ సరస్వతి. ఏం మాట్లాడుతున్నావు? అయినా తలుపెందుకేస్తున్నావు? మూడవ కంటికి తెలియకుండా ఈ 4 గోడల మధ్య మనిద్దరమే మాట్లాడుకోవాల్సిన విషయం కాబట్టి డోర్ వేశాను. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు మోసపోయావని చెప్పాలనుకుంటున్నా. నేనా? నేను మోసపోవడం ఏంటి? మనల్ని నమ్మించి మనకు తెలియకుండా మనకు చేసే అన్యాయాన్నే మోసం అంటారు. అది నీకు ఈ ఇంట్లో జరిగింది సరస్వతి. సీతక్క, రామరాజు గారు నీ మీద చూపిస్తున్న అభిమానం, నీ బాధకి పరిష్కారం చూపించాలి అన్న వాళ్ళ తపన అంతా మోసం, నిజం కాదు సరస్వతి. ఎవరూ లేని నాకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు. ఇప్పుడు గౌరవమైన స్థానం ఇవ్వబోతున్నారు. అది మోసం ఎలా అవుతుంది? నీ ఆలోచన అంతవరకు ఉంది కాబట్టే నువ్వు ఈజీగా పెళ్లి కొప్పుకున్నావు. వాళ్ళ ఆలోచన అంతకు దాటి ఉంది కాబట్టి
అంత ఈజీగా నిన్ను పెళ్లికి ఒప్పించగలిగారు. అంటే నాకు జరిగిన దారుణం కంటే వాళ్లకు కావలసిన న్యాయం కోసం ప్లాన్ చేసి నన్ను నీ పెళ్లికి ఒప్పించారని నీ ఉద్దేశమా? ఖచ్చితంగా అదే. శ్రవణ్ నీ మీద చేయి వేయడం, జనాలు నిన్ను తప్పుబట్టడం, ఎమోషనల్గా నువ్వు సూసైడ్ దాకా వెళ్లేలా చేయడం, నిన్ను కాపాడినట్టు నటించడం, మంచి మాటలతో నిన్ను మాయ చేసి నిన్ను నమ్మించి పెళ్లికి ఒప్పించడం, ఇదంతా డ్రామా. అంత అవసరం వాళ్ళకే ఉంది. అవసరం కాదు సరస్వతి, భయం.